ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 20వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, బుధవారం. తిథి అష్టమి, మధ్యాహ్నం 1:56 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 1:40 వరకు. అమృతకాలం రాత్రి 9:10 నుంచి 10:40 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:11 నుంచి 1:41 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:48 నుంచి 12:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:35. సూర్యాస్తమయం సాయంత్రం 5:46. ఈరోజు విశేషం కాలభైరవాష్టమి. మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకరుడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు కూడా అణిగి ఉంటాడు. కనుకనే కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృతర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పారలౌకిక బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది. భైరవాష్టమి రోజున ఆయన్ను ఆరాధించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే అష్టమి రోజున స్వర్ణ కమల రేఖ కొలువైన స్వర్ణాకర్షణ భైరవమూర్తిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. శ్రీ భాగవత్పాద ఆదిశంకరుడు సృష్టించిన ఈ భైరవ ఆరాధన వ్యాధులను నయం చేస్తుంది. ఇంకా ఆలయాల్లో జరిగే భైరవ లక్షార్చన, శ్రీరుద్ర యజ్ఞం, శ్రీ భైరవ హోమం మొదలైన వాటిలో పాల్గొనడం చాలా ప్రత్యేకం. 8 రకాల పుష్పాలతో పూజించాలి. ఓం కాలా విద్మహే కాలాతిదాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించి పూజించినట్లయితే నయం కాని అన్ని వ్యాధులు నయమవుతాయి. కాబట్టి కాలభైరవాష్టమి రోజున సమీపంలోని శివాలయానికి వెళ్లి భైరవుణ్ణి ఆరాధించాలి. తద్వారా శత్రు సమస్యలు ఉండవు. దీని ఫలితంగా శత్రువుల బాధలు, పేదరికం తొలగిపోతాయి. ఈరోజు కాలభైరవుణ్ణి పూజిస్తే రుణ బాధలు, దారిద్ర్య బాధలు, అనారోగ్యం లాంటి సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం. కొన్ని గ్రంథాల ప్రకారం బుధవారం పూట కాలభైరవుణ్ణి పూజిస్తే మంచిది. అదృష్టవశాత్తు ఈసారి కాలభైరవాష్టమి బుధవారంన రావడం విశేషం. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి కాలభైరవుణ్ణి లేదా శివుణ్ణి పూజించి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. మరికొందరు రోజంతా ఉపవాసం ఉండి రాత్రివేళ జాగరణ కూడా చేస్తారు. కాలభైరవునికి అర్ధరాత్రి ఆరాధన అంటే ప్రీతి అని చెబుతారు. అందుకని కొన్ని క్షేత్రాలలో ఈ స్వామిని రాత్రివేళ పూజిస్తారు. అందుకని రాత్రివేళ జాగరణ ఉండి అర్ధరాత్రి ఆ స్వామిని కొలుచుకుంటే ప్రయత్నం చేస్తారు కొందరు. ఈ రోజున కాలభైరవుడు ఉన్న గుడికి వెళ్ళి అక్కడ స్వామిని నేతి దీపాలు వెలిగించి కలకండను నివేదించినా మంచి జరుగుతుంది. ఇవేవీ కుదరకపోయినా ఈరోజు కాలభైరవ స్తోత్రం వంటి స్తోత్రాలు చదువుకున్న స్వామి అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవ్వాలంటే కొంత కష్టపడక తప్పదు. ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు. సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. ఒక వార్త శక్తినిస్తుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఫ్యూచర్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. లక్ష్యం సాధించేందుకు మరింత కష్టపడాలి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మిత్రుల సహకారంతో పనులు ముందుకు సాగుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. లక్ష్యం సాధించే వరకు మరింత కష్టపడాలి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మిత్రుల సహకారంతో పనులు ముందుకు సాగుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి.
ఈరోజు ఈ రాశివారు స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. మంచి మార్గంలో చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో శుభం జరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉంటాయి. అభీష్ట సిద్ధికై విశేషంగా కృషి చేయాల్సి ఉంటుంది. మనోబలం లక్ష్యాన్ని చేరుస్తుంది. ఒక పని వల్ల మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటాలతో ఖర్చులు సమస్యలు పెరుగుతాయి. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి రోజు. వివాద పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు వ్యాపారులకు శుభ సమయం. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. ఇష్టదేవతను స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈరోజు మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశివారు ఆత్మవిశ్వాసం మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కాలం సహకరిస్తుంది. ధైర్యంగా పనులు పూర్తి చేయండి. ఉద్యోగంలో ఇబ్బందుల నుంచి బయటపడతారు. విఘ్నాలు ఉన్న పనులు పూర్తి చేసి కోరుకున్న ఫలితం పొందుతారు. సాహస కార్యాలు అనుకూలంగా ఉంటాయి. ధన లాభం ఉంది. కష్టపడి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు పొందుతారు. మనసుకు ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటాన్ని దరిచేరనీయకండి. చంద్ర ధ్యానంతో సానుకూల ఫలితాలు పొందుతారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఆదాయం నిలకడగా ఉన్న ఖర్చులు పెరిగి అనుకోని ఖర్చుల మీద పడి చాలా ఇబ్బంది పడతారు. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. శివారాధన స్వాంతననిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. అంచనాలు నిజం చేసుకుంటారు. చక్కటి విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. పదోన్నతులకు అవకాశం ఉంది. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. సమస్యలు తొలగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకం కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆగ్రహాన్ని దరిచేరనీయకండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి. వాహన యోగం ఉంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు కష్టపడి పనిచేసి మధురమైన ఫలితాలను కూడా పొందుతారు. శివారాధన చేస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఇష్టకార్య సిద్ధి విశేషంగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు అనుకున్నట్టే జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. స్థిరత్వం లభిస్తుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. అవరోధాలు తొలగుతాయి. వివాదాలకు తావివ్వకూడదు. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మాత్రం మానవద్దు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. బంధువులతో తగాదాలు తొలగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం.
తల్లిదండ్రుల మద్దతు, ఆశీర్వాదంతో రోజు చివరలో ఉపశమనం కలిగిస్తాయి. మీ అత్తమామల వైపు నుంచి ప్రయోజనాలు పొందే సంకేతాలు ఉన్నాయి. మీరు అన్ని రకాల విషయాలను మర్చిపోయి నూతన సంబంధాలు పెంచుకుంటారు. కళ్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అది మెరుగుపడుతుంది. ఇష్టదేవతను స్మరించాలి. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశివారు సకాలంలో పనులను పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. అభీష్ట సిద్ధి ఉంది. ఇబ్బందులు తొలగుతాయి. ధర్మం గెలిపిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఒక పనిలో పురోగతి ఉంటుంది. తగినంత విశ్రాంతి అవసరం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ ప్రయత్నాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. విద్యార్థులకు బాగుంటుంది. ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. విశేష లాభాలు ఉంటాయి. ఉద్యోగపరంగా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆవేశపడితే సమస్య ఎదురవుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. తల్లి తరపు వారి నుంచి లాభపడతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. బాంధవ్యాలు బలపడతాయి. ధన, వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి. సూర్య నమస్కారాలతో ఆరోగ్యంగా సానుకూల ఫలితాలు పొందుతారు. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది. మీకు ధైర్యం పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి మీరు మద్దతు పొందుతారు. మీరు కూడా సంతృప్తి చెందుతారు. వ్యాపారంలో ప్రయోజనం ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనోబలంతో విజయం సాధిస్తారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. ధైర్య సాహసాలతో చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. భూలాభం సూచితం. ఒక సమస్య నుంచి బయటపడతారు. అనేక మార్గాల్లో విజయాలు సాధించే అనుకూల కాలం ఇది. కుటుంబ పరంగా మేలు చేకూరుతుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. గిట్టని వాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. కొంత పెద్ద ఆర్థిక ప్రయోజనం ఉండవచ్చు. ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. రచన, కళలతో సంబంధం ఉన్న వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చినందుకు సంతోషం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. అత్యంత శ్రేష్టమైన సమయం. సంకల్పం సిద్ధిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది. సంఘంలో కీర్తి పొందుతారు. ప్రతిభతో ఆకర్షిస్తారు. బంధుమిత్రులతో ఆనందిస్తారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. సహచరులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. తెలియని వారితో ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.
కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. సానుకూల ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మనసు పెట్టి చేస్తే పని అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మాటలు తగ్గించి మౌనంగా ఉండేందుకు ప్రయత్నించండి. అపార్థాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో మంచి ఎంపిక లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. వివాహ చర్చలు విజయం సాధించినందుకు సంతోషిస్తారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. అష్టలక్ష్మి స్తోత్రం పఠిస్తే మంచిది. ఇష్టదైవ ప్రార్థన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. తెలివిగా ఎదుర్కోవాలి. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. సొంత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సంఘటనలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. లక్ష్య సాధనలో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీరు కార్యాలయంలో వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. వ్యాపారులు పర్యటన చేయాల్సి ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు సమయస్ఫూర్తి, బుద్ధి బలంతో కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. శుభయోగం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిభ, పాటవాలతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. స్థిరమైన జీవితం లభిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. మంచి సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విషయంలో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులు కలుస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి పని పూర్తి చేసుకోగలుగుతారు. సమయం బాగుంటుంది. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పొందుతారు. దుర్గా ధ్యానంతో శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి గోచరిస్తుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను తీసుకోవడం మంచిది. అదృష్టవంతులవుతారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఇంట బయట కలిసి వస్తుంది. బుద్ధి బలంతో విజయాలు సాధిస్తారు. ధనలాభం సూచితం. భూ, గృహ, వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. ఎదురు చూస్తున్న ఫలితం సిద్ధిస్తుంది. మంచి జీవితం ఏర్పడుతుంది. ఆస్తుల వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం అవుతారు. వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ప్రణాళికలు వేస్తారు. లాభదాయకమైన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అనవసరపు వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు ప్రయత్నాలు మొదలుపెట్టండి. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రుడితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శివారాధనతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.